హాయ్ హలో నమస్తే. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. సో ఈరోజు మనం లోషో గ్రీడ్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది అడుగుతున్నారు, లోషో గ్రీడ్ సార్ మీరు ఎందుకు ఫాలో చేయట్లేదు, లోషో గ్రీడ్లో అసలు రియాలిటీ ఏంది అనేది కూడా క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నేను స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క సిస్టమ్ అనేది తనకు తానుగా ఒక ఏర్పరచుకున్న సిస్టమ్ అనేది ఉంటుంది. అవి వాటికి తగ్గట్టు మాత్రమే రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఒక సిస్టానికి నుంచి ఇంకొక సిస్టానికి క్లబ్ చేసి దాన్ని వేరే విధంగా చూపించడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇక్కడ యాక్చువల్గా లోషో గ్రిడ్ గురించి మనం కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్. యాక్చువల్గా చెప్పుకోవాలంటే 1 or 2 డేస్లో లోషో గ్రిడ్ నుంచి A to Z మనం నేర్చుకోవచ్చు, అప్లై చేయవచ్చు. కానీ ఇక్కడ న్యూమరాలజీకి లోషో గ్రిడ్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది నేను క్లారిటీగా తలుచుకున్నాను. సో మీరు అనొచ్చు, సార్ పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు లాంటి వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళ పేర్లు నేను తీయదలుచుకోలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు లోషో గ్రిడ్ని ఫాలో అవుతున్నారు, మళ్ళీ మీరెందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఇలాంటి సీక్రెట్స్ మీకు ఎవరు చెప్పరు కదా. మీకేం కనబడుతుందంటే వాళ్ళు చూపించే విధానం మాత్రం. అంటే ఒక సినిమా గురించి మనం తీసుకున్నట్లయితే హీరోను విలనిజం చేసిన హీరోలాగానే కనబడతాడు. అదే ఒక విలను హీరోయిజం లాగా సర్వీస్ ఇచ్చినా, మంచి పని చేసినా కూడా విలన్నే అంటారు. సో అలాంటి విషయాలు అనమాట. అంటే ఏ విధంగా ఏ కోణంలో చూపిస్తున్నారు అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాను. యాక్చువల్లీగా ఇది చైనా నుంచి వచ్చింది. మన ఆస్ట్రాలజీలో మన యొక్క కుండలి ఏ విధంగా మనం డ్రా చేస్తామో, మన యొక్క 12 భావాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క దానిగా మనం ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే, ఇక్కడ లిబ్రన్ అంటే తుల తక్కెడ రూపంలో ఏ విధంగా ఇచ్చాము, కన్యా రాశి అంటే 2 కన్యలు కలిసి కూర్చొని ఉంటారు, అది ఇలాంటి సింబల్స్ని ఏ విధంగా కేటాయించామో, లోషో గ్రిడ్లో కూడా వాళ్ళు చైనా వాళ్ళు ఒక్కొక్క సింబల్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. దీని గురించి ఎవరు చెప్పరు, ఇలాంటి సీక్రెట్స్ ఎవరు చెప్పరు. యాక్చువల్లీగా ఒక ఫిక్స్డ్ చార్ట్ ఎవరిదైనా కూడా, మీరు బర్త్ చార్ట్ చూడండి, ఎవరికైనా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, కుండలి అనేది మీ కుండలి అనేది ఫిక్స్డ్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు పుట్టినప్పుడు ఒక రకంగా చార్ట్ ఉంటుంది, భావ చార్ట్ అనేది ఒక రకంగా ఉంటుంది. మనం చూసే విధానాలుగా అంటే ప్రతి సంవత్సరం కూడా ప్లానెట్స్ మన యొక్క రాశుల అనుగుణంగా మారుతూ పోతుంటాయి. అంటే ఒక్కొక్క హౌస్లో పోయి కూర్చుంటుంటాయి. దాన్ని బట్టి మన యొక్క దశలు అంతర్దశలు ఏర్పడము, తర్వాత దాన్ని సంబంధించినప్పుడు మన యొక్క చదువులో కెరియర్లో కావచ్చు, లేకపోతే మ్యారేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే బిజినెస్ జాబా అనే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మారుతూ భావాలు అనేటివి మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనం చూడము, తెలియదు. కాబట్టి మీరు ఇదేమనుకుంటారు, కేవలం ఇది ఒక ఫిక్స్డ్, కేవలం ఇది ఫిక్స్ కాబట్టి మీరు ఇదే అనుకుంటుంటారు. యాక్చువల్లీగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోషో గ్రిడ్లో దీనికి వాస్తు ప్రకారం కేటాయించడం అనేది జరిగింది. అంటే మన ఇంటి వాస్తు ఏ విధంగా చూస్తామో ఆ విధంగా దీనికి డైరెక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ వన్. తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ కుండలిలో ఏవేవి ఎక్కడెక్కడ మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రీఫిల్ అయి ఉన్నాయి అనేటి, అంటే ఫిలప్ అయి ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ చార్ట్ అనేది ఫిక్స్డ్, అంటే ఈ నెంబర్లు అనేటివి ఎక్కడ మిస్ కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని అనుకూలంగానే మనం కూడా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మన యొక్క చార్ట్ని మనం వేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అన్ని ప్లానెట్లు, ఆల్ ప్లానెట్స్ మన కుండలిలో ఉంటే కూడా చాలా ప్రాబ్లమ్స్. ఎందుకు, ప్రతి ప్లానెట్ సేమ్ బిహేవ్ చేయదు కదా. ప్రతి ఒక్క ప్లానెట్కి తన యొక్క ఓన్ తత్వాలు ఉంటాయి. కాబట్టి ఆ బిహేవియర్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇక్కడ మనకి ఏమనుకుంటుంటారు అంటే, అన్ని నెంబర్స్ ఉండాలి, మిస్సింగ్ అయిపోతే ఆ మిస్సింగ్ అయిపోయిన ప్లేస్లో మనకి నేమ్ నెంబర్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, ఇలాంటి పెట్టడం దీని గురించి చైనాకి సంబంధించిన ఈ లోషో గ్రిడ్లో ఎక్కడ ప్రస్తావనని తీసుకురాలేదు. కానీ దీన్ని మన ఇండియాలో కొందరు
నార్త్ సైడ్ ఎక్కువగా దీన్ని డెవలప్ చేసి వీళ్ళ ఓన్ వేలో చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రియల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రతి హౌస్కి మీరు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఏది కూడా 100% కాదు కదా, ఏది కూడా 100% కాదు కాబట్టి ప్రతి హౌస్కి 33% అనేది ఇవ్వడం అనేది జరిగింది. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి కావాలంటే, ఇది యాక్చువల్గా ప్రతి హౌస్కి 33% అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ పర్సెంటేజ్లో మనకి ఏమేమి మిస్ అయినాయి, ఏమేమి ఉన్నాయి అంటే ఇది టోటల్ మీరు ఎట్లా చేసుకున్నా కూడా 99% మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఏది 100% కాదు కదా. ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఏది వాటెవర్ ఏది తీసుకున్నా, సైన్స్ తీసుకున్నా కూడా ఏది 100% అష్యూరెన్స్ ఇవ్వలేం, ఏది చేయలేం. సో మీరు ఎటు టోటల్ చేసినా కూడా 99% మాత్రమే వస్తుంది. సో దీంట్లో కనుక సపోజ్ ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, 10/8/1981 అనుకుందాం డేట్ ఆఫ్ బర్త్. సపోజ్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం చూసుకున్నట్లయితే టోటల్ బర్త్ నెంబర్ 1, సో డెస్టినీ నెంబర్ కూడా ఒకటే వస్తుంది. సో ఇతని చూసుకున్నట్లయితే 1/8/1981. సో బర్త్ నెంబర్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో చూసుకున్నట్లయితే 88 ఉంది. ఇవి 2 మాత్రమే ఉన్నాయి, మిగతాదంతా ఎంటీగా ఉంది. సో అలాగని ఇతని లైఫ్ బాగుండదని అర్థం కాదు కదా. సో ఇక్కడ కూడా అదే విధంగా చూసుకోవాలి. సో ఇంకొక విషయం ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ప్రతి ఒక్క హౌస్ని ఇక్కడ డివైడ్ చేయడం అనేది, అంటే పంచభూతాలు 5 ప్లానెట్స్ మనకు తెలుసు కదా, పంచభూతాలను కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి వుడ్ ఎలిమెంట్గా కేటాయించడం జరిగింది. తర్వాత వచ్చేసి దీన్ని వచ్చేసి ఏమి మెటల్ ఎలిమెంట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి నెంబర్ 1ని వాటర్ ఎలిమెంట్, తర్వాత ఇది ఫైర్ ఎలిమెంట్. తర్వాత ఇక్కడ ఏమైపోయింది, మిగిలిన ఇది ఒక్కటే కదా, దీన్ని ఎర్త్ ఎలిమెంట్. సో ఇట్లా పంచభూతాలను కేటాయించడం జరిగింది. ఇప్పుడు అయిపోయింది కదా, 1, 2, 3, 4, 5 పంచభూతాలు ఇక్కడ వచ్చేసినాయి. సో వీటిలో మీకు గనక ఏ ప్లానెట్ అంటే మీ యొక్క మిస్సింగ్ నెంబర్స్, సపోజ్ ఇక్కడ చూడండి ఇతని దాంట్లో అన్ని మిస్సింగ్ నెంబర్స్ అయిపోయాయి, కానీ దీన్ని ఎవరు బయటికి రివీల్ చేయరు, ఈ సీక్రెట్ని ఎవరు రివీల్ చేయరు. మీకేం చెప్పేస్తారు, ఇక్కడ మనకి డిసైడ్ ఏం చేశారు, దీన్ని సిల్వర్ లైన్ అని, దీన్ని ఏమంటారు లక్కీ. ఇంకా ఇది 4, 5, 6 అనే దాన్ని కూడా హైలైట్ చేయడం అనేది జరిగింది. సో ఈ 4, 5, 6 ఉంటేనే మీ లైఫ్కి ఒక డైరెక్షన్ ఉన్నట్లు, ఇది లేకపోతే ఇంకా మీ లైఫే వేస్ట్ పెడదాం అన్నట్లు డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ నేను కొందరు పొలిటీషియన్స్ కావచ్చు, తర్వాత కొందరు మల్టీ బిజినెస్ వాళ్ళు, మిలియనర్స్ వాళ్ళని కూడా నేను ఇక్కడ చూపిస్తా కూడా 4, 5, 6 లేకుండా కానీ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యారు. కాబట్టి మీరు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 మిస్ అయిపోతే ఇంకా మీకు లైఫే లేనట్లు భయపడాల్సిన అవసరం లేదు. ఇది అయిపోతే ఇంకా అయిపోయి స్మాష్. కాబట్టి మీరు ఇది చేసుకోండి, అది చేసుకోండి, ఇది లేకపోతే అది చేసుకోండి, అవసరమే లేదు. ఇక్కడ ఆల్రెడీ లోషో గ్రిడ్కి చైనా వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారు, ఒకవేళ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 కానీ 3 కానీ కనుక లేకపోతే వుడ్డుకు సంబంధించినది ఏదైనా కూడా మీరు ధారణ చేయవచ్చు, యూజ్ చేయవచ్చు. అది ఇంట్లో కావచ్చు, ఎప్పుడు రొటీన్గా యూజ్. వుడ్కి సంబంధించింది ఏంటి, మన ఇండియాలో చూసుకున్నట్లయితే రుద్రాక్ష వాడవచ్చు, కీ చైన్స్ వాడవచ్చు, పెండెంట్స్ వాడవచ్చు, లేకపోతే ఏదో ఒక వస్తువు మన ఇంట్లో సంబంధించిన టేబుల్, మీరు ఆఫీస్లో ఉంటే డైనింగ్ టేబుల్ కావచ్చు, ఆఫీస్ టేబుల్ కావచ్చు, ఇవన్నీ వుడ్కి సంబంధించింది, ఎక్కువ శాతం వుడ్కి సంబంధించింది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ కనుక మీ చార్టులో కనుక ఇవి 2 లేకపోతే 100% మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు, ఇవి 2 టోటల్ చేస్తే 66% వస్తుంది. కాబట్టి అంత మీకు, అంటే ఇక్కడ జస్ట్ ఇది బేసిక్గా మీకు చెప్తున్నాను. ఇది చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్. యాక్చువల్గా లోషో గ్రిడ్ చాలా ఇన్డెప్త్, చాలా మంచి ఈజీ సబ్జెక్ట్. మీరు కనుక ఇది అప్లై చేసుకుంటే చాలా ఈజీ, అప్లై చేయడం చాలా ఈజీ, రిజల్ట్ కూడా సూపర్ వస్తుంది. అంతేగాని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్ లేదు కాబట్టి మొబైల్ నెంబర్ తీసుకోవడము, మీ పేరుని ఈ నెంబర్లో మార్చుకుంటే మీకు ఎటువంటి రిజల్ట్ రాదు. నేను చాలా మంది క్లయింట్స్లలో నేను చూశాను, నేను స్టడీ చేశాను.
కాబట్టి నేను కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఇది తెలియక చాలామంది అనవసరంగా వారి యొక్క పేర్లను మార్చుకోవడం, లో షో గ్రిడ్కి చూసి మీ పేరు మార్చుకుంటే మీకు రిజల్ట్ రాదు. లో షో గ్రిడ్ని చూసుకొని మీ మొబైల్ నెంబర్ మార్చుకుంటే, అంటే మీ దగ్గర 5వ నెంబర్ మిస్ అయిపోయింది కాబట్టి 5వ నెంబర్ టోటల్ నెంబర్ మీ పేరుని లేక మొబైల్ నెంబర్ పెట్టుకుంటే లాభం లేదు. 4వ నెంబర్ 5వ నెంబర్ మిస్ అయిపోయింది ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ మీరు చేసుకుంటూ కూర్చుంటే అన్ని ప్లానెట్స్ని తెచ్చి ఒకే చోట పెట్టడం వల్ల అవి మీకు ప్రాబ్లమ్సే తెచ్చి పెడతాయి. కాబట్టి అలాంటి పనులు చేయడానికి ట్రై చేయకండి దయచేసి. సో తర్వాత కనుక మీకు కనుక ఇక్కడ మెటల్ ఎలిమెంట్కి ఇక్కడ మనం చూసుకోవాల్సింది, మెటల్ ఎలిమెంట్ అంటే ఎన్నో ఉన్నాయి మెటల్స్లో. మెటల్కి సంబంధించింది ఏంది, ఇది సిల్వర్. ఒకవేళ కనుక 7 నెంబర్ మిస్ అయిపోతే సిల్వర్, తర్వాత ఇది గోల్డ్. ఈ రెండు మిస్ అయిపోతే గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్తో మిక్స్డ్ అనేది మీ యొక్క రిస్ట్ వాచ్ కానీ లేకపోతే వెండి బంగారంతో కలిసిన చైన్ కానీ లేకపోతే బ్రాస్లెట్ కానీ, లేకపోతే మీకు 7 నెంబర్ మిస్ అయిపోతే సిల్వర్తో చేసిన బ్రాస్లెట్ కానీ లేకపోతే వెండి చైన్ కానీ ధారణ చేసుకోవచ్చు. లేదా 7 నెంబర్ ఉంది 6 నెంబర్ మిస్ అయిపోతే మీరు గోల్డ్ చైన్ కానీ గోల్డ్ ఉంగరం కానీ లేకపోతే గోల్డ్ బ్రాస్లెట్ కానీ ఆర్నమెంట్ ఏదైనా కూడా దానికి కూడా ఒక లెక్కాచారం అనేది ఉంటుంది. అవి ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి, ఎంత ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రమే సింపుల్ రెమెడీస్ మీరు చేసుకుంటే మీకు సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, 1వ నెంబర్ కనుక మిస్ అయిపోతే మీ